ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామాన వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథము ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ప్రభువు ఈ దినమే పంపారు. సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు దగ్గుమెల్లి ప్రసాద్ సిప్పోరా, మేరీ సిప్పోరా గారి జన్మదినం సందర్భంగా భర్త సూర్యప్రకాశరావు గారు, కుమారుడు మరణాథ కుమార్, కుమార్తెలు వేదకుమారి రమ్యప్రియ, అల్లుడు జయబాబు గారు సహకారం ఇస్తున్నారు. సోదరి మేరీ సిప్పోరా గారికి ధన్యవాదాలు. వీరు గతంలో కూడా ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబం. సూర్యప్రకాష్ గారికి, మరణాథ కుమార్, వేదకుమారి రమ్యప్రియ, జయబాబు గారులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. సోదరి మేరీ సిప్పోరా గారికి మీరిచ్చిన నూతన జన్మదినము కొరకై కృతజ్ఞతలు. సూర్యప్రకాష్ రావు గారు, వారి కుమారుడు మరణాథ కుమార్ గారు, కుమార్తెలు అల్లుడు జయబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభు. వీరి వరే అనేకులు స్ఫూర్తి నొంది వాక్యాన్ని ప్రజలకు చేర్చుటకు కృపనివ్వండి ప్రభువా. మీ కృప ద్వారా ఈ కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదించి ముందుకు కొనసాగింపచేయండి. వాక్యము వినుటకు మేమంతా సిద్ధంగా ఉన్నాం ప్రభు. మాతో మీరే స్వయంగా మాట్లాడండి. నజరేయుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5 దినాలు మనం ధ్యానం చేశాం. 2వ అధ్యాయం నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయమంతా కూడా దేవుని పట్ల కృతజ్ఞతతో, ఆయన శక్తి పట్ల ఆనందంతో నిండిపోయింది. ఒక మాటలో నేను వివరించాలి అనంటే, క్రొవ్విన మెదడు దొరికినట్లుండేను అని దావీదు గారు చెప్పిన మాట నేను ఈ 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేశాను. లోకాధికారులకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి తిక్క నెబుకద్నెజరు దగ్గర ఉంది. నెబుకద్నెజరు సామాన్యుడు కాదు, రాజులకు రాజు, బబులోను సామ్రాజ్యాధినేత, నియో బాబిలోన్ ఎంపైర్. నియో బాబిలోన్ ఎంపైర్ అంటే నియో అనే పదానికి అర్థం క్రొత్త, నూతన. నూతన బబులోను మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. యుద్ధంలో యుద్ధశూరుడు, జ్ఞానంలో మహాజ్ఞానం గలవాడు. సామాన్యుడు కాదు. హైలీ ఇంటెలెక్చువల్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్. సాధారణంగా పరిపూర్ణతలోనికి ఎదిగినటువంటి జ్ఞానం కలిగిన వారికి ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఉంటుంది. అది మనం తెలుగు భాషలో
వింతగా చెప్పుకోవాలంటే తిక్క అంటాం మనం. ఎంత తిక్క ఉందంటే ఈయన మహారాజు, ఈయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. నేను ఒక మనవి చెబుతాను వినండి. ఎవడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా వాడికి విచారమే కలుగుతుంది. అందుకే ప్రభు రేపటిని గురించి చింతించొద్దు అన్నాడు. అది తెలుసుకోవటం నీ పని కాదన్నాడు. కాలములు సమయములు దేవుడు తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకునటం మీ పని కాదన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం ప్రభువారు ఆరోహణమయ్యే ముందు శిష్యులతో పదే పదే చెప్పారు, ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ ఆర్ ఇట్స్ నాట్ యువర్ జాబ్ టు నో ద ఫ్యూచర్. చాలామంది భవిష్యత్తు తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను, ఏమండి ఈ సంవత్సరం ఏం జరుగుద్దో మా కుటుంబానికి మొత్తం రాసేసుకున్నామండి అంటాడు ఒక ఆయన. భవిష్యత్తును గూర్చి దేవునికి చెందినది, భవిష్యత్తు జ్ఞానం ఆయనది. ఎవడు భవిష్యత్తు తెలుసుకోవాలనుకున్న వాడికి మిగిలేది కలవరమే. అదే నెబుకద్నెజరుకు కూడా పట్టుకుంది. దర్శనము వేరు, భవిష్యత్తు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వేరు. ఇదే జిజ్ఞాసలో పడ్డాడు సౌలు రాజు. అందుకే సోదె చెప్పు దెయ్యాలను వెతుక్కున్నాడు, పతనం అయిపోయాడు. కన్నీరే మిగిలింది అతనికి. కనుక నేను మనవి చేస్తున్నాను, భవిష్యత్తు తెలుసుకోవటానికి ఏ విధమైన ప్రయత్నాలు దయచేసి ఎవరు చెయ్యొద్దు. భవిష్యత్తు బాగుండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతి పరిశుద్ధతతో జీవించండి. ఖచ్చితంగా దేవుని వాగ్దానాల ప్రకారం మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. మంచి భవిష్యత్తు అన్నప్పుడు అంత సౌఖ్యాలే ఉండాలనేవి లేదు. నీ అసౌకర్యం నీ భవిష్యత్తున నీ వృద్ధాప్యానికి మరి అనేకుల ఆశీర్వాదానికి కారణమైతే కొద్ది కాలం నువ్వు శ్రమ పట్టడంలో తప్పు కూడా లేదు. యోబు 6 నెలలు శ్రమ పడ్డాడు, జీవితకాలం వల్ల సుఖపడ్డాడు. యోసేపు కొద్ది కాలం శ్రమ పడ్డాడు, జీవితకాలం వల్ల సుఖపడ్డాడు. కనుక భవిష్యత్తు దేవుని చేతిలో నీవు ఉంచినప్పుడు నీ జీవితంలో కలిగే వ్యతిరేక్త పరిస్థితులను దేవుడు అనుకూలంగా మార్చగలిగిన సాధకుడు, సాధ్యం చేయగలిగిన వాడు. కనుక నెబుకద్నెజరు ఎప్పుడైతే భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ పడుకున్నాడో దేవుడు అతనికి ఒక కళనిచ్చాడు. ఆ కళ అతడు లేచేటప్పటికి కలవరం పుట్టించిన కళ అది, కానీ మర్చిపోయాడు. చాలా కళలు మనకు కూడా వస్తుంటాయి. ఆ కళ రన్ అవుతున్నంతసేపు నిద్రలో చాలా భయానకమైన పరిస్థితులు అనిపిస్తుంటాయి. లేచేటప్పటికి కళ మర్చిపోతాం, కానీ ఆ కళలో పడిన కలవరం తాలూకా జ్ఞాపకాలు ఉండి వేధిస్తూ ఉంటాయి. కళ జ్ఞాపకానికి రాదు. ఈ ఎక్స్పీరియన్స్ నేను కూడా చూసా. కాకపోతే నేను నెబుకద్నెజర్ లాగా భవిష్యత్తు కొరకు ప్రయత్నం చేయలేదండి. ఏమో విస్తారమైన పనిపాటుల వలన కలిగిన కళలు ప్రతి మనిషికి వస్తుంటాయి. కళలు రానోడు అసలు ఎవడు ఉండడు, కళ రాని మనిషి ఉండడండి. కనుక కళ ఏమిటో, ఆ కళ యొక్క భావం ఏమిటో తెలుసుకోవాలనే తృష్ణ అతనుకుంటానికి కారణం భవిష్యత్తును తెలుసుకోవాలి అనే రూట్ నుంచి వచ్చింది. అందుకే అతనికి కలవరం వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. మనం మన భవిష్యత్తుని, మన వృద్ధాప్యాన్ని, మన బిడ్డల భవిష్యత్తును ఏవేవో ఊహించుకుంటూ ఉంటే కూర్చుని కలవరం వచ్చేస్తుంది. కనుక కలవరపడకుడి అనే ప్రభువు మాట, భవిష్యత్తు ఆయనది, ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఏం చేస్తే అదే మన భవిష్యత్తు, ఆయన ఏం చేస్తే అదే మన భవిష్యత్తు. యాకోబు తను ఎన్నడూ అనుకోలేదు, తన తల్లి తండ్రిని మోసం చేయమని పంపిస్తున్నప్పుడు అనుకోలేదు 21-22 సంవత్సరాలు
తల్లిదండ్రులను వదిలేసి పారిపోవాల్సి వస్తుందని, వెనక్కి వచ్చేవాడికి తల్లి చనిపోతుంది. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. చూడండి సహోదరుడా, సహోదరి, భవిష్యత్తు తెలుసుకోవాలని ప్రయత్నం ఉంటే మానుకోండి. ఇక నెబుకద్నెజరు కలగన్నాడు, కల మర్చిపోయాడు. కల్దీయులలో ఉన్నటువంటి శకునగాండ్రందరినీ పిలిచాడు. పిలిచి నేను కలగన్నాను, కలవరం వచ్చింది అనగానే వాళ్ళు ఏమన్నారంటే అరామిక్ భాష, సిరియా భాష మాట్లాడారు. బైబిల్లో ఏ భక్తులు ఏ భాషలు మాట్లాడారు, ఏ రాజులు ఏ భాషలు మాట్లాడారు అనేది ఇప్పుడు చదవాలనిపించింది నాకు. నేను దాని మీద స్టడీ చేస్తున్నాను. ఈ అధ్యాయం చదివినప్పుడు అరామిక్ భాషలో వాళ్ళు మాట్లాడారు అని చదివాను. సిరియా భాష, అరామిక్ అంటే ఇంగ్లీష్లో అరామిక్ అని రాస్తుంది, తెలుగులో సిరియన్ లాంగ్వేజ్. వాళ్ళు వెంటనే జవాబు చెప్పారు, రాజా కళ ఏమిటో చెప్పు, మేము అర్థం చెప్తాను. రాజుగారికి తెక్కుంది అన్నాను, ఇక్కడే బయటపడింది అది. నేను కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, భావం చెప్పాలి. నేను కళ చెప్తే మీరు భావం చెప్పడం ఏంటి? కనుక మీరు కళ చెప్పాలి, భావం చెప్పాలి, లేకపోతే అసలు మీరు భావం చెప్పలేని వాళ్ళని నేను అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి అడ్డం తిరిగాడు. వాళ్ళు నెత్తినోరు కొట్టుకున్నారు. అయ్యా, ప్రపంచంలో ఏ మానవుడు చెప్పలేడు, ఇది దేవుడు తప్ప ఇంకెవరు చెప్పలేరు. దేవుడు భూమి మీద నరుడిగా నివసించడు కదా, కాబట్టి ఇది అసాధ్యం, బహు అసాధ్యం, మా వల్ల కాదన్నారు. ఆగ్రహం వచ్చేసింది, తిక్కరాజు గారు కదా, ఆగ్రహం వచ్చింది. వెంటనే వీళ్ళందరూ చంపేయమన్నాడు. అర్యోకును పిలిచాడు. ఈ విషయం తెలుసుకున్నాడు, జ్ఞానులందరూ చంపమన్నాడు. తిండి దండగా మీ అందరికని మొత్తాన్ని చంపేసేయమన్నాడు. దానియేలు, షడ్రకు, మిషక్కు, అబేద్నెగోను కూడా చంపడానికి చూశారు. అప్పుడు అర్యోకు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమండి అసలు ఏమొచ్చింది మీకు, జ్ఞానులు చంపడం ఏమిటాయా, అసలు ఏం జరిగింది అంటే విషయం దానియేలుకు అర్యోకు చెప్పాడు. అయ్యా ఇట్లా ఇట్లా జరిగింది అని. అప్పుడు దానియేలు మనవి చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. నేను ఈ అధ్యాయం మళ్ళీ చెబుతాను, ఒక్కొక్క వచ్చిన తీసుకొని చెబుతాను. అధ్యాయంలో ఏముందో చెబుతున్నాను మీకు, తర్వాత వరుసగా వస్తాను. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు కొద్దిగా టైం ఇవ్వు, చంపొద్దు, వాళ్ళు ఎవరిని చంపొద్దు, టైం ఇవ్వు, నేను ఆ టైంలో నేను తెలుసుకొని చెబుతాను అన్నాడు. సరే టైం ఇచ్చాడు. దేవుని సన్నిధికి అతడు చేసిన విజ్ఞాపన, అబ్బా ఎంత గొప్ప ప్రార్థన అండి దానియేలు చేసింది. దానియేలు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఒక టీంని రైజ్ చేశాడు. సోదరులను పిలుచుకుని లెట్ us ప్రే, మనం ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. విపత్తులు కలిగినప్పుడు మనం ఇలా టీంని పిలుచుకుంటున్నామా, అది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో ఆ రాత్రి దేవుడి దర్శనంలో దానియేలుకు ఆ కళ చూపించారు, దాని దర్శనం యొక్క అర్థాన్ని కూడా చెప్పారు. దాన్ని తీసుకొచ్చి దానియేలు రాజు దగ్గరికి వచ్చాడు. మళ్ళా అర్యోకు దగ్గరికి వెళ్ళి అర్యోకు రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. రాజు నీకు శక్యమా ఇదని అడిగాడు. దానికి అప్పుడు దానియేలు చెప్పుకున్నాడు, ఇది నా జ్ఞానం వల్ల బయలుపడింది కాదు, ఇది పరలోకంలో ఉన్న దేవుడు నీకు రాజులకు రాజు కాబట్టి నీకు చూపించాడు ఇది అన్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము దేవుడు అన్యులతో మాట్లాడడు, దేవుడు భక్తులతోటే మాట్లాడతాడు అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామంది అన్యులతో మాట్లాడాడు. రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ ఒపీనియన్ అబౌట్ గాడ్. దేవుడు పారసీక రాజు అయిన కోరేష్తో మాట్లాడాడని కోరేషే చెప్పాడు. లాబాను అన్యుడు లాబానుతో మాట్లాడినట్లుగా యాకోబుతో లాబానే చెప్పాడు. కనుక బైబిల్ కొంచెం జాగ్రత్తగా చదవాలండి. ఎట్లా పడితే అట్లా ఎవరో చెప్పాడని నమ్మటం కాదు. యూ మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక దేవుడు ఆ దర్శనం ద్వారా తన ఉద్దేశాన్ని ఒక అన్యుడికి బయలుపరిచాడండి. ఒక అన్యుడికి బయలుపరిచాడు. ఒక అవిశ్వాసి దేవుడిని నమ్మనవాడికి బయలుపరిచాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు, దేవుడు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయగలుగుతాడు.
అర్థమవుతుందా? కనుక రాజా నీకు దేవుడే ఇది తెలియచేశాడని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి యెరూషలేములో రాజ్యాన్ని స్థాపించే అంతటి వరకు నెబుకద్నెజరు మొదలుకొని ప్రపంచంలో రాబోతున్న ప్రభుత్వాలన్నింటి గురించి చెప్పాడు. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఈ దర్శనంలో ఉన్నాయి. పొసగని ప్రభుత్వాలు ఇప్పుడున్నాయి, చూశారు, అవి ఇప్పుడున్నాయి. నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ మీద కొన్ని విషయాలు మీకు చెబుతాను. నేను కొంచెం ముందుకెళ్తాను. కనుక రాజు బిత్తరపోయాడు. ఏమిటిది అసాధ్యం, కల్దీలు ఎవరు చెప్పలేకపోయారు, పరలోకంలో ఉన్న దేవుడు ఏమిటి నాతో మాట్లాడండి. హీ వండర్డ్ లైక్ ఎనీథింగ్. అద్భుతం కింద భావించాడు. సాష్టాంగ నమస్కారం చేసేసాడు దానియేలుకి. పూజించండి, నైవేద్యాలు పెట్టండి ఈయనకని చెప్పి మొదలుపెట్టాడు. హిందూ కాన్వర్ట్స్ ప్రభువులోకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా పాత అలవాట్లను వారి యొక్క లైఫ్లో జొప్పించే ప్రయత్నం చేస్తుంటారు, బిలీవర్స్ లైఫ్లో కూడా. అట్లా అనిపించింది నాకు నెబుకద్నెజరు చేష్టాలు చూస్తే. దానియేలుకి సాష్టాంగ నమస్కారం పెట్టడం, దానియేలుకు నైవేద్యం ఇవ్వండి అంటాం, దానియేలు పూజించటం. దానియేలు దాన్ని ఒప్పుకోలేదనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నెబుకద్నెజరు యొక్క బ్యాక్గ్రౌండ్ ప్యాగన్ బ్యాక్గ్రౌండ్, విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్. అందుకే ఏదైనా పూజించగలుగుతాడు. కానీ క్రైస్తవుడు, నిజ యూదుడు నెవర్ కాంప్రమైజెస్, ఎప్పుడు కూడా రాజీ పడడు దేని పడితే దాన్ని ఆరాధన చేయటానికి. నెబుకద్నెజరు దానియేలే దేవుడు అన్నట్టుగా చేశాడు. కానీ నీ దేవుడు ఉన్నాడే పరలోకముందు, ఆయన నిజమైన దేవుడయ్యా. కనుక అద్భుతమైనటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడని, ఆ దేవుని ద్వారానే దానియేలు ఈ యొక్క గొప్ప దర్శనాన్ని చెప్పాడని తెలుసుకున్నటువంటి నెబుకద్నెజరు అతనిని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. రైట్? అతను వెంటనే దానియేలు చెప్పిన మాట ఏమిటంటే, ఇక మీరెవ్వరిని చంపొద్దు, కల్దీయుల జ్ఞానులందరిని చంపేసేయండి, యోధా నుండి వచ్చిన మేము చాలు మీ దేశానికి అని అనలేదు దానియేలు. కల్దీయుల జ్ఞానుల మీద కనికరం ఉంచాడు. ద వరల్డ్ పీపుల్ ఆర్ ద లీడర్స్, ప్రపంచమునకు చెందిన గొప్ప జ్ఞానులు దానియేలు ద్వారా యెహోవా దేవుని మహిమ చూచారు. లెట్ దెమ్ లివ్, వాడిని బతకనివ్వండి, వాళ్ళని చంపొద్దు. ఎంత గొప్ప వ్యక్తి అండి దానియేలు. అవకాశం వచ్చింది, కల్దీలందరినీ చంపే ప్రభు, ఎందుకు వీళ్ళందరూ వేస్ట్ అని ఉంటే చంపేసేవాళ్ళే. కానీ దానియేలు అన్నాడు, అసలు మీరు ఎవరిని చంపొద్దు, చంపాల్సిన అవసరం లేదు. అన్యుల పట్ల దానియేలుకు ఉన్నటువంటి ప్రేమ, ఇట్ ఈస్ ద డివైన్ లవ్, నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ అగాపే. అగాపే ప్రేమ అంటే అదే. నాన్ క్రిస్టియన్స్ని ప్రేమిస్తున్నారా సోదరులారా, సోదరులారా? దానియేలు ప్రేమించాడు. దానియేలు ప్రేమించాడు. ఎస్తేరు గ్రంథం చదవండి. మొర్దెకై పర్షియన్ రాజులను, లేదా మెడో పర్షియన్, మాదియ పారసీకల్లో ఉన్న రాజులను బట్టి అక్కడున్న అన్యజనాంగం అంతటిని ప్రేమించాడు. రాజే, అతను కూడా ప్రధానమంత్రి అయ్యాడు. మొర్దెకై గేట్ కీపర్, ద్వారపాలకుడు ప్రధాని అయిపోయాడు. డోర్ కీపర్ టు ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కూడా చూడండి, దానియేలు ప్రధానమంత్రి అయిపోయాడు ఒకేసారి. ప్రధానమంత్రి అయిపోయినప్పుడు రాజు దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఏమిటంటే, అయ్యా నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళను కూడా ప్లీజ్ కన్సిడర్ దెమ్ అండ్ గివ్ దెమ్ ద జాబ్స్, వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వయ్యా అని అడిగాడు. వెంటనే ఉన్నత పదవుల్లో వాళ్ళను నెబుకద్నెజరు ఉంచాడు. ఇవాళ ఎవరండి ఫ్రెండ్స్ కోసం అడిగేది? ఒక టాప్ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఫ్రెండ్స్ని మర్చిపోతారు. ఇక వాళ్ళతో కలిసి నైట్ స్టడీస్ చేసిన వాళ్ళని, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని, రూమ్మేట్స్గా ఉన్న వాళ్ళని, క్లాస్మేట్స్గా ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఈ రోజుల్లో. కానీ మరి ఆ రోజుల్లోనే ఆయన
నా స్నేహితులు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఇందులో పార్ట్నర్స్ చేయమని అడిగాడు. బికాస్ దే ప్రేడ్ ఫర్ దట్. వాళ్ళు ప్రార్థన గుంపు. విశ్వాసి ఎప్పుడు తన తోటి వారి అభివృద్ధి కొరకు ఆకాంక్షించేటువంటి వాడుగా ఉంటాడనేది దానియేలులో మనం చూసాం. దానియేలు అభ్యర్థన చొప్పున వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు నెబుకద్నెజరు ఇచ్చాడు. అయితే రాజు సన్నిధిలో మాత్రం దానియేలు మాత్రమే అలౌ చేయబడ్డాడు. ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళిపోయాడు. కింగ్స్ ఇన్నర్ సర్కిల్, కింగ్స్ ప్యాలెస్, రాజా సముఖములోనికి వెళ్ళాడు దానియేలు. ఇన్నర్ మ్యాన్ అయిపోయాడు, అంతరంగికుడు అయిపోయాడు నెబుకద్నెజరు. ఇవాళ కూర్చొని ఆలోచిస్తే అనిపిస్తుంది, అసలు నెబుకద్నెజరు అనేవాడు ఎట్టుంటాడు? అతనిలో రాజ్యాలను జయించాలనే కాంక్ష రగులుతున్నప్పుడు అతని ప్లానింగ్, అతడు యుద్ధం కొరకు సిద్ధపడుతున్న తీరులు, బబులోను హ్యాంగింగ్ గార్డెన్స్ అంట, బాబులోనియన్ హ్యాంగింగ్ గార్డెన్స్. అలాగే బబులోనులో ప్రపంచం ఎంత కదా హ్యాంగింగ్ గార్డెన్స్. బబులోనులో పట్టణాలు కట్టాడు, న్యూ బాబులోన్ సిటీ కట్టాడు. అక్కడ ఆ టెక్నాలజీ, ఆ ఎడ్యుకేషన్ అవన్నీ ఎట్లా ఉంటాడో ఆయన అని అనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తి దగ్గర దానియేలు పనిచేస్తున్నప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు ఒక విశ్వాసి? ఒక నాన్ క్రిస్టియన్ బాస్ దగ్గర ఒక క్రిస్టియన్ ఎంప్లాయ్ ఏ విధంగా పనిచేస్తున్నాడు? నేను మా సోదరులు శ్రీధర్ బాబు గారు ఈ విషయంలో నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఐ ఛాలెంజ్డ్ హిమ్. ఇది నేను చెప్పాను ఆయనకి, అయ్యా మీరు లైక్ ఎ డానియల్ బిఫోర్ ఎ నాన్ క్రిస్టియన్ ఆఫీసర్ ఆర్ యువర్ బాస్. ఆయన అది పాటించాడు, ఆయన అధికారులందరి చేత మన్నన పొందాడు. అలాగే జయకర్ రాయ్ గారిని ట్రూ క్రిస్టియన్ ఒక ఆయన ఉన్నారు విజయవాడలో. ఆయన అన్యులైన అధికారుల దగ్గర తలలో నాలుకగా పనిచేస్తున్నాడు. చాలామంది మా బాస్ క్రైస్తవుడు కాదండి, మా బాస్ క్రిస్టియన్స్ అంటే పడదండి, లేదా మా బాస్కి సండే వర్షిప్కి వెళ్ళటం అంటే మాకు ఇష్టం ఉండదు, మా అధికారి మమ్మల్ని నలిపేస్తున్నాడు. లేదు, ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ టు వర్క్ అండర్ ఎ నాన్ క్రిస్టియన్ బాస్, జస్ట్ లైక్ డానియల్. దానియేలు వలె ఒక క్రైస్తవేతర అధికారి దగ్గర పనిచేసి విశ్వాసం కనపరిచి మెప్పించగలిగి ఒక ఉన్నత స్థానాన్ని అందుకోగలిగేటువంటి స్థితికి దానియేలు వచ్చాడు. ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ అండర్ ద ప్రైవేట్ అండ్ ద పబ్లిక్ సెక్టార్స్. కనుక 2వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు దీనిలో దివ్యమైనటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. వీటిని మనం తప్పకుండా ధ్యానం చేయాలి. 2వ అధ్యాయంలో దేవుడు ఒక అన్యునికి తెలియచేసిన ఈ మర్మం ప్రపంచ అంత్యకాలముల వరకు రాబోతున్న రాజ్యాధికారములను గూర్చిన మర్మం చిన్నదేం కాదు. రాజ్యాధికారములను గూర్చి రాబోతున్న మర్మం చిన్నది కాదు. నెబుకద్నెజరు తర్వాత, బబులోనియన్ ఎంపైర్ తర్వాత మాదీయుల యొక్క పరిపాలన, పారసీకుల యొక్క పరిపాలన, గ్రీకేయుల యొక్క పరిపాలన, రోమియుల యొక్క పరిపాలన, ఆ అనంతరం ప్రపంచములో స్వతంత్ర దేశముల యొక్క పరిపాలన, ఇండిపెండెంట్ కంట్రీస్, ఇప్పుడు అలీన దేశాలు అని అంటారు చూశారు, సార్క్ దేశాలు, అలీన దేశాలు, అట్లా చాలా దేశాలు, మోర్ దాన్ 100 కంట్రీస్ యునైట్ అయ్యాయి. దానికి రాజీవ్ గాంధీ గారి సమయంలో ఆయన్ని అలీన దేశాల అధ్యక్షుడిగా ఎన్నుకునే కార్యక్రమం జరిగింది. కనుక దేశాలన్నీ ఒకదానికొకటి పొసగదు. పాకిస్తాన్కి భారతదేశానికి పొసగదు, భారతదేశానికి వాళ్ళు చైనాకి పొసగదు, బంగ్లాదేశ్కి ఇండియాకి పొసగదు, అలాగే ఇస్లాం ముస్లిం కంట్రీస్కి క్రిస్టియన్ కంట్రీస్కి పొసగదు, కేథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి పొసగదు. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, వాటిలో పొసగనివి. ఒక పక్కన ఇనుము వంటి స్థితి, మరొక పక్కన బురద వంటి స్థితి.
కనుక సమాధానం కుదరనటువంటి రాజ్యాలు ఉంటాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే ముందు. ఇప్పుడు మనకు తీసుకోండి, 5 సంవత్సరాలు ఒకళ్ళు పరిపాలిస్తే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకోటి పరిపాలిస్తే వాళ్ళ పాలసీలు నచ్చక వీడిని ఎన్నుకొని వీళ్ళ పాలసీలు నచ్చక మళ్ళీ అవతలని ఎన్నుకుంటాం కదా, ఎవరికి పసుకదు. కనుక ఎండ్ టైమ్స్లో ఇండిపెండెంట్ కంట్రీస్ వస్తాయి అనే ప్రవచనం ఎప్పుడుది? దానియేలు గారిది. 1900 నుండి 1950 మధ్య 50 దేశాలకు ఇండిపెండెన్స్ వచ్చింది. మనం గాంధీ గారు మనకు స్వతంత్రం తెచ్చారని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. ఒక్క మన దేశానికే కాదు, 50 కంట్రీస్ గాట్ ఇండిపెండెన్స్. హూ ఫైట్ ఫర్ దట్? ఎవరు ప్రయత్నం చేస్తూ వచ్చింది? ఎవరు దాని వెనకాల ఉన్నారు? గాడ్ ఈజ్ బిహైండ్ ద ఇండిపెండెంట్ మూమెంట్ ఆఫ్ 50 కంట్రీస్. కనుక ఆ దేశాలు స్వతంత్రం దేవుడే చేశాడు. ఇప్పుడు చూడండి స్వతంత్రం ఎంత విస్తరించిపోయింది. ఏ దేశాలకు ఆ దేశాలకు కాన్స్టిట్యూషన్స్ వచ్చాయి. వాటిలో ఎవరి రైట్స్ వాళ్లకు కాపాడబడే విషయంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కనుక అట్లాంటి పరిస్థితుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశము నుండి ఒక రాయి వచ్చి, చేతి సహాయము లేని రాయి, నాట్ సెంట్ బై ద హ్యూమన్ హ్యాండ్, మానవుల చేత ఎన్నుకొనబడనటువంటిది ఒక రాజ్యం వస్తుంది. వాస్తవంగా ఈ రాజ్యం ఏర్పడేటువంటి అంశంలో సౌలుని గురించి వాళ్ళ ఉదయమే బైబిల్ చదువుతున్నాను నేను, లెగగానే ఇంగ్లీష్ బైబిల్ ప్రక్కనే ఉంది, తీసి చదువుతుంటే ఘనుడైనటువంటి బెన్యామీనీయుడైన కీషు భాగ్యవంతుని గురించి రాస్తూ ఉన్న వాక్యం చదివాను. అందులో వాళ్ళు సమూయేల్ని దే రెఫ్యూజ్డ్ ఇజ్రాయేలీలు. అప్పుడు కీషు కుమారుడైన సౌలును రాజుగా ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. రాజ్యాలు ఏర్పరిచేది ఆయనే, రాజ్యాలు తొలగించేది ఆయనే, ప్రభుత్వాలు ఇచ్చేది ఆయనే, ప్రభుత్వాలు తొలగించేది ఆయనే. చాలామంది రకరకాలుగా అనుకుంటారు ఇప్పుడు సైతాన్ గవర్నమెంట్ వచ్చిందండి, దేవుని గవర్నమెంట్. కొందరు దేవుని పాలనను ఎద్దేవా చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు దేవుని చేత ఇవ్వబడతాయనే ప్రధానమైనటువంటి వర్తమానము 2వ అధ్యాయంలో ఇవ్వబడింది. సమయం పూర్తయింది, నేను ముగిస్తున్నాను. సోదరుడా సోదరి, ద గాడ్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద గాడ్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద గాడ్ ఆఫ్ ద క్రియేషన్ యెహోవా, యెహోవా దేవుడే నిజమైనటువంటి దేవుడని న్యూ టెస్టమెంట్ రివీల్డ్ హిమ్ ఇన్ జీసస్. యేసునందు దేవుడు ప్రత్యక్షమైనాడు. కనుక యేసే నిజ దైవమని తెలుసుకోవటానికి 2వ అధ్యాయం మనకు చాలా అద్భుతమైన రుజువులను ఇస్తుంది. 2వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానం నేను మొదటి వచనం నుండి చదవటం ప్రారంభిస్తాను. ఎందుకంటే ఈ దానియేలు గ్రంథం మనం తెలుసుకుంటే చాలా ఆధ్యాత్మికంగా బలపడతామండి. విశ్వాసులు బలపడటానికి దానియేలు గ్రంథం ఒక టానిక్, ఒక స్టెరాయిడ్ లాంటిది. నాట్ ఎ టానిక్ బట్ ఇట్స్ లైక్ ఎ స్టెరాయిడ్, స్పిరిచువల్ స్టెరాయిడ్. కనుక దీన్ని బాగా ధ్యానం చేద్దాం. ఆర్థిక సహకారం ఇచ్చేవాళ్ళు ముందుకు రావాలి. నేటి వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు శ్రీమతి దగ్గుమిల్లి ప్రసాద్ మేరీ సిప్పోరా గారి జన్మదినం సందర్భంగా భర్త సూర్యప్రకాశరావు గారు, కుమారుడు మరణాథ్ కుమార్, కుమార్తెలు అల్లుడు వేదకుమారి రమ్యప్రియ జయబాబు గారు సహకారం ఇస్తున్నారు. ప్రభు వీరిని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. దానియేలు గ్రంథము మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తోంది ప్రభు, నీకు సమీపస్తులుగా చేస్తోంది. ఎంత గొప్ప దేవుడవు మా కోసం ఉన్నావో, మా మనవులు ఆలకించే దేవుడవు, మమ్మల్ని పోషించు దేవుడు, మమ్మల్ని రక్షించు దేవుడవు, మాకు సమస్తమైన దేవుడవు నీవే అని
ఈ గ్రంథం మాకు నేర్పిస్తోంది. విశ్వాసులం బలముందుటకు సహాయం ఇవ్వండి. మేరీ సిప్పోరా సహోదరికి మీరిచ్చిన జన్మదినమును దయా కిరీటమును బట్టి కుమార్తెను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైయుండును గాక. ఆమెన్.